ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. 10వ అధ్యాయము. శ్రీపాదుల దివ్య సంకల్పం. మరునాడు శ్రీపాదస్వామి ఇట్లు తెలిపినారని శ్రీ విఠల్ బాబా గారు ప్రారంభించినారు. సాధకులారా, మహాదేవి పరిజ్ఞానమును తెలిపిన తదుపరి అపరజ్ఞానమును గురించి ఇట్లు చెప్పదొడంగెను. కొందరు శ్రవణం చేతగాని తర్కము చేతగాని దేహేంద్రియముల తత్వవిచారణ చేసి వీనికి అతీతమైన కేవల చిదాత్మ యొక్క స్వరూపమును బుద్ధి చేత నిశ్చితముగా గ్రహించుట అపరజ్ఞానం అనబడును. దీనినే పరోక్ష జ్ఞానమని కూడా అంటారు. దీనిని పొందినవాడు దేహాత్మభావం అనగా దేహమే నేను అనే భావనను నుండి విడువడును అని తెలిపినది. తదుపరి పరిజ్ఞానమును పొందినంతనే సకల దుఃఖములు నశించునని త్రిపురసుందరి యొక్క కృపను ఇట్లు తెలిపెను. ఎచ్చటను దేనివలనను భయము కలుగు ఉండుటయే మోక్షము. ఇది తేలు, ఇది పాము, పులి అని తోచుట భయము కలిగించుచున్నది. ఆత్మకన్నా అన్యము లేదని రూఢీగా తెలిసిన వానికి వ్యవహార దశయందు కూడా సూర్యోదయముతో చీకటి మాయమైనట్లు తనకన్నా రెండవ వస్తువే తోచదు. సర్వత్రా తానే ఉన్నట్లు భాషించును. కావున ఆత్మజ్ఞానమునకు భిన్నమైన జ్ఞానములన్నీయు భయకారణములే. అభయమే మోక్షము. మోక్షమే సకల సాధనలకు ఫలము. తెలుసుకొనువాడు తెలుసుకొనుట, తెలుసుకొనబడు విషయము, దానివలన కలుగు ఫలము అను నాలుగును ఎప్పుడు ఒకటిగా తోచునో అప్పుడు మోక్షము కలిగినట్లు చెప్పబడును. భేదభావము నశించినంత వరకు సంసారం నశించదు. ఇందుకు ప్రత్యేకమైన బాహ్యవస్తు సామాగ్రితో ఎట్టి పనియూ లేదు. లోనున్న ఆత్మ యొక్క అనగా తన స్వరూప జ్ఞానం పొందుటయే ముఖ్యము. ఈ జ్ఞానమును పొందిన తక్షణమే కొండంత సంసారము పిండి అయి గాలిలో కలిసిపోవును. ఇటువంటి అపరజ్ఞానమును పొందవలనను దృఢమైన సంకల్పమే అసలైన సాధనము. ఇట్టి సంకల్పము దృఢముగానిచో ఇతర సాధనములన్నీయు నిష్ప్రయోజనమే. ఎట్లయినను ఈ జ్ఞానమును నేను పొందెదను అన్న దృఢ నిశ్చయంతో ఎవడు తత్పరుడై యుండునో వాడు అన్ని విధముల ముక్తుడే. క్రమముగా అట్టివాడు కొన్ని దినములలోనో సంవత్సరములలోనో లేక జన్మాంతరములోనైనా ముక్తుడు అగుచున్నాడు. బుద్ధి యొక్క నిర్మలత్వంలోని భేదములన్నింటి ముక్తి ఇప్పుడు కానీ మరికొంత కాలమునకైనను గాని సంభవించుట తథ్యము. సాధనా మార్గమందు పయనించువానికి సకల పురుషార్థములను నశింపచేయు నట్టి దోషములు బుద్ధి యందు అనేకములు ఉండును. ఆ దోషముల చేతనే సాధకులు గాని సాధారణ వ్యక్తులు గాని ఎల్లప్పుడూ ఘోరమైన సంసారమునందు తాపములను పొందుచున్నారు. ఇవి ముఖ్యంగా మూడుగా విభజించినారు. వినుడు 1 అనాశ్వాసము, 2 కామవాసన, 3 జడత్వము అని ఈ మూడును జనుల బుద్ధిని ఆవరించి మూడులను చేయుచున్నవి. 1 ఇందు మొదటిదైన అనాశ్వాసము అందు 2 ముఖ్య దోషములు ఉన్నవి. సంశయము మరియు అపర్యయము అని ప్రతీతి. సంశయమనగా మోక్షమన్నది ఉన్నదో లేదో అని భావించుట. విపర్యయం అనగా ఉన్నదానిని లేదని తలచి ప్రయత్నము విరమించుట. సాధకుడు ఈ దోషము అధిగమించవలయును అన్నచో పెద్దల సాంగత్యము ద్వారా మోక్షము ఉన్నదని తెలిసి నిశ్చల మనస్సుతో విశ్వసించుట, సాధనయందు అమితమైన శ్రద్ధ వహించుట ద్వారా ఈ దోషము నివారించుకొనగలడు. రెండవ దోషమైన కామవాసన అనునది మనసునకు సంబంధించింది. కావున మనసునందు వివేక వైరాగ్యములు కలిగినచో శ్రవణం చేయుటకు, శ్రవణం చేసిన విషయమును మననమునరించి బుద్ధియందు నిక్షిప్తము చేయుటకు అనుకూలం ఏర్పడును. ప్రతిక్షణము సాధకుడు ఈ దోషములను బుద్ధియందు చేరనీయకుండా జాగ్రత్త పడవలెను. ఇక మూడవ దోషము జడత్వము. ఇది బుద్ధికి సంబంధించింది. ఈ దోషము వలన ఎంత గొప్ప జ్ఞానబోధ అయినను బుద్ధికెక్కదు. ఆత్మ దేవతాస్వరూపిణి అయిన నా యొక్క సేవ చేత తప్ప వేరు విధముగా జడత్వం అన్నది నివారింపబడదు. కాబట్టి సాధకుడు దీని నుండి దూరం అగుటకు నా స్వరూపంగా గురుసేవను తప్పక చేయవలెను. అతని యందున్న భక్తి శ్రద్ధలను బట్టి జడత్వం క్రమంగా కానీ వెంటనే కానీ లేక జన్మాంతరమందు కానీ నశించిపోవును. అట్లు జడత్వము నశించగానే సకల విఘ్నములు తొలగిపోవును. అతడు కృతార్థుడగును. అట్లుగాక సర్వబుద్ధి ప్రచోదనమునకు
కారణమైన నన్ను గుర్తింపక మూఢుడైన వాడు ఇతర సాధనములు ఎన్ని అవలంబించినను విఘ్నములనే పొందును. కావున ఋషులారా, సేవా తత్పరత్వమే బుద్ధి దోషములను జయించుటకు మార్గము అని తెలిపెను. విద్యారూపిణి అయిన త్రిపుర తన మహిమను సాధకుల కొరకు ఇట్లు వివరించి, సాధకులలో సేవా తత్పరతే సాధనా పటిమను పెంచి శ్రేష్టత్వమును చేకూర్చును అనియు, లోకమందు ఎల్లర చేతను అట్టివాడు పూజింపబడును, శ్లాఘించబడును అని చెప్పి తదుపరి విషయమును ఇట్లు వివరించసాగెను. ఋషులారా, ఇక సిద్ధి విషయమై వినుడు. సాధకుని యందు ఆత్మజ్ఞానము సిద్ధించుటయే అసలైన సిద్ధి. ఇది కలిగిన తర్వాత అతనికి కావలసిందంటూ ఈ సృష్టిలో ఏదీ ఉండదు. సాధారణముగా సాధన సమయంలో లభించు అణిమాది సిద్ధులను అతడు తృణప్రాయంగా చూచి పక్కకు నెట్టివేసిన గాని ఆత్మజ్ఞాన సిద్ధి లభించదు. అట్టి ఆత్మజ్ఞానికి దుఃఖ భయ శోకాదులు లేసమైనను లేవు. అట్టి అతడు బ్రహ్మానందమును అనుభవించుచుండా ఈ సిద్ధులన్నీయు అతని పాదముల వద్ద పడి ఉండును. తర్వాత సిద్ధి యొక్క పరాకాష్ఠను గురించి విద్యారూపిణి అయిన పరమేశ్వరి ఇట్లు వచించెను. ఇటువంటి ఆత్మజ్ఞానమును సిద్ధింపచేసుకున్నవారు ఎందరో రాజ్య పరిపాలనాది వ్యవహారములందు నిమగ్నమై సమాధిగతులు కాలేకున్నను లేక ప్రయత్నింపకున్నను వారి మనస్సు స్వరూపస్థితి అంటే సమాధి స్థితి అందే ఉండును. అదియే ఉత్తమ జ్ఞానసిద్ధి. కొందరు సకల వ్యవహారములను చేయుచున్నను మధ్యలో సమాధి స్థితిని పొందుచుందురు. ఇది మధ్యమ జ్ఞానసిద్ధి. కొందరు సకల వ్యవహారములను వదలి నిరంతర సమాధియందు ఉండవలనని అభిలషింతురు. అది అధమమైన జ్ఞానసిద్ధి. ఈ మూడింటిలో ఉత్తమమైనదే జ్ఞానసిద్ధికి పరాకాష్ఠ. సకల వ్యవహారముల యందును ప్రవర్తించుచు తన మనసునందు ఏ వ్యవహారమును ఉంచుకొనక శుద్ధ చిన్మాత్రముగా ఉండువానికి వాసనల యొక్క ప్రకోపము కలుగదు. అందుచేత సంకల్పములు ఉండవు. తనకై ఏ సంకల్పం లేకున్నను లోక సంగ్రహ దృష్టితో శాస్త్రము అనుసరించియే ప్రవర్తించును. ఇది జ్ఞానసిద్ధుని పరిస్థితి. ఎవడు సకల వ్యవహారములను చూచుచుండియు దేనిని ఆత్మకన్నా భిన్నంగా తలంపడో అట్టివాని జ్ఞానసిద్ధి పూర్ణము, సిద్ధులలో ఉత్తముడు. ఇటువంటి జ్ఞానసిద్ధిని పొందినవాడు మాత్రమే సిద్ధులలో ఉత్తముడు. తన యొక్క అనుభవము చేత అనేక విధములుగా ఉండు జ్ఞానుల యొక్క స్థితి భేదములను గ్రహించుచుండును. ఇతని కోరిక గాని సంశయం గాని లేవు. వ్యవహారములందు ఇతడు నిర్భయుడై సుఖమును దుఃఖమును స్వప్న వస్తువుల వలె తనయందే చూచుచుండును. బంధము అసత్యమగుటను తాను తెలుసుకున్నందువలన అతని దృష్టియందు ఎవ్వడును బద్ధుడు కాడు. కావున ఉత్తమ జ్ఞాని ఒకడు బద్ధుడని ఒకడు ముక్తుడని భేదంతో చూడడు. ఎవనికి నీ మోక్షం కావలయునని తలంపడు. మోక్షము అన్నది ఒకరు ఇచ్చునది కాదు, ఎవరికి వారు సాధన చేత పొందవలసిందని తలంచి సర్వత్రా సమదర్శనుడై యుండును. అటువంటి ఉత్తమ జ్ఞాని నాయందే జీవించును. నేనాతని యందు విలసిల్లెదను. మా ఇరువురికి భేదము లేదు. ఋషులారా, మీరడిగినవన్నీయు స్పష్టముగా తెలిపితిని, గ్రహించితిరా. వీనిని తెలుసుకున్నవాడు ఎన్నడును భ్రాంతిని పొందడని తెలిపి ఆ మాట ఆపివేసెను. ఋషులు లబ్ధజ్ఞానులు ఐరి. అందరూ త్రిమూర్తులకు నమస్కరించి తమ తమ నెలవులకు పోయిరి. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు శ్రీ దత్తుని చేత భార్గవరామునకు బోధింపబడిన విద్యాగీతను తెల్పగా అందరూ విన్నారు. విద్యాగీత వినిన వెంటనే అందరికీ తాము ఎంతటి తప్పు చేశామన్న విషయం అర్థమై తలలు వంచుకొని ఏమీ మాట్లాడుటకు వీలుగాక మౌనంగా ఉండిపోయారు అందరూ. శ్రీపాదస్వామివారు తిరిగి ఈ విధంగా చెప్పసాగారు. ప్రతి విషయము అభ్యాసము చేయనప్పుడు కొద్దిగా అవగాహన కలుగుట సహజమే. కానీ అవగాహన కలిగినంత ప్రమాణము చాలా గొప్పదిగాను అధికముగాను అనిపించి తప్పుత్రోవ పట్టిస్తాయి. దీనిని మరొక విధముగా చెప్పవలనని తెలిసినది అణువంతా, తెలియవలసింది ఆకాశమంతా. పూర్వము భారద్వాజ మహర్షి వేదాధ్యయన సంఘటన బహుశా మీ అందరి మస్తిష్కాల నుండి దూరము కాలేదని తలుస్తాను.
అఖండమైన వేదరాశి నుండి పరమేష్టి ప్రసాదించిన 3 పిడికళ్ల వేదాధ్యయనం ఆయనకు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇందు గమనించవలసిన విషయం ఏమని నా జ్ఞాన సముపార్జనకు అంతులేదు. అందువలన ఏ వ్యాసంగమందును మేము నిష్ణాతులము అని గర్వపడరాదు. సద్గురుని అనుగ్రహం వలన అందరూ జ్ఞాన సంపద వృద్ధియగునట్లు ప్రయత్నించి కృషి చేసి సాధించవలను. దీనికి శ్రద్ధ, విశ్వాసం చాలా చాలా ముఖ్యమైనవి. శ్రీ దత్తాత్రేయుల వారి ముఖతః వినిపించిన ఈ విద్యాగీతను శ్రవణం చేసి భార్గవరాముడు ఆదిగురువునకు నమస్కారం చేసి నిలిచెను అని శ్రీపాదస్వామివారు అచట చేరిన సాధు సమూహమునకు వివరించినారు. అందరూ జయ జయనాదములు చేసినారు అని శ్రీ విఠల్ బాబా గారు తమ సుదీర్ఘ ప్రవచనమును చేసినారు. ఇంతటి గహనమైన నిగూఢమైన శ్రీ విద్యాగీతయను రహస్యము త్రేతాయుగమున మన సాంప్రదాయ మూల పురుషుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చేత భార్గవునకు ప్రబోధింపబడింది. కలియుగ ప్రథమ దత్తావతారం చేత పవిత్ర శ్రీశైల క్షేత్రమునందు సాధు పుంగవులకు నిర్వచించబడినది. ఈనాడు శ్రీపాదవల్లభుల అనుగ్రహంతో మనము చెప్పుకొనగలిగితిమి. ఇంతటి మహాభాగ్యము మనకు కలిగించిన శ్రీపాదస్వామి వారికి కోటి కోటి ధన్యవాదములు చెప్పుకొందుము అని దిగంబర దిగంబర, శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర, అవధూత చింతన దిగంబర అని జయ జయనాదములు చేసి ఆనంద పారవస్యంతో ఉప్పొంగిపోయినారు. అందరూ నామస్మరణతో శృతి కల్పినాము. శ్రీపాదస్వామి వారు 4 మాసములు శ్రీశైల క్షేత్రంలో ఉన్నారు. ఒక్కొక్క రోజు ఆ కొండ చుట్టూ ఉన్న అటవీ ప్రాంతంలో ఒక్కొక్క ప్రదేశమునకు వెళ్ళేవారు. కొన్ని వందల వేల సంవత్సరముల నుండి అచటనే తపోనిష్టలోనే ఉంటూ బయట నుండి వచ్చు భక్తులు గాని, దొంగలు గాని, వనమూలికలు సేకరించే కొండజాతి వారు కాని ఎవరి కంటికి గోచరించకుండా ఎందరో మహాత్ములు పెద్ద పెద్ద వృక్షాల రూపంలోనో లేక కొండశిలల రూపంలోనో ఉంటారు. వారిని ఎవరు గుర్తించలేరు. అటువంటి మహాతపస్సంపన్నులైన వారు శ్రీ స్వామివారు తమ ప్రదేశానికి వచ్చినారని తెలిసి నిత్యము వారి దర్శనం కొరకు ధ్యానంలో కోరుచున్నారు. ఈ విధమైన ప్రార్థనల స్పందనలు శ్రీ స్వామివారికి చేరుచున్నవి. కావున వారిని అనుగ్రహించుట కొరకు శ్రీపాదస్వామి స్వయంగా వెళ్ళి వారి వద్ద నిలిచారు. పరమానందభరితులై అచట తపస్సు చేస్తూ ఉండే స్వాములు తమ స్వరూపం ధరించి శ్రీస్వామివారి అలౌకిక సౌందర్యమును తనివి తీర ఆస్వాదించి ఆనందపరవశులు అయినారు. శ్రీపాదుల ముగ్ధమోహన స్వరూపమును దర్శించిన ఆ మహాత్ములు వందల వేల సంవత్సరాల మా తపస్సులు, మా నిరీక్షణ నేడు ఫలించినది. హే దత్త, నీవు సంచారం చేస్తూ మాకు దర్శనం ఇచ్చుట సమకూడునని ఎదురుచూస్తూ మేము వేచియున్నాము. స్వామి, నీ దయ అపారము, అద్వితీయము. నీ దీనజనోద్ధరణ కార్యమునందు మా వలన ఏదైనా సహకారం జరగగలదు అన్నచో మాకు నీ ఆదేశములు అవశ్యం శిరోధార్యము అని శ్రీపాదుల వారిని శ్లాఘించినారు. శ్రీపాదుల వారు ఆ మునీశ్వరులను అమృత దృష్టితో వీక్షించి తమకు తెలియని ప్రపంచం ఎక్కడనూ లేదు. మీ దృష్టికి సర్వము విదితమే. కలియుగమందు కలహములే నెలకొనును. అటువంటి కలిపురుషుని ప్రభావము తగ్గించుటకు సద్గురువుల దయాదృష్టి యొక్క అవసరం ఉన్నది. తమరు ఉన్న చోటునే ఉంటూ అదృశ్యంగానే మీ తపోశక్తిని వినియోగించి శ్రీశైలం క్షేత్రానికి వచ్చు భక్తులందరికీ గురువుల యందు భక్తి విశ్వాసములు ఏర్పడవలనని సంకల్పం చేయుండని వారికి కొంత కర్తవ్యాన్ని బోధించినారు. ఆ మహాత్ములు ఈ విధమైన దివ్య సంకల్పమును విని సాధు శ్రీపాద శ్రీవల్లభ, నీ దివ్య ప్రభావము లోకమంతయు వెలియుగాక అని పలికి వారి అనుమతిని తెలిపినారు. ఆ విధంగా శ్రీపాదుల వారు మహాత్ములను పలకరించాలని సంకల్పించినప్పుడు ఎవరికీ చెప్పకనే వారు స్వయంగా వెళ్ళేవారు. ఒకసారి సింగన్న దొరను నిర్మలానంద బ్రహ్మచారిని వెంట తీసుకుని హటకేశ్వరం వెళ్ళుచున్నారు. దారి పొడవునా అనేక మూలికల ఉపయోగములను గురించి మాట్లాడుచూ పోవుచూ ఉండగా సింగన్న దొర కూడా తనకు తెలిసిన వనమూలికల గురించే మాట్లాడుచూ నడుస్తున్నాడు. హఠాత్తుగా శ్రీస్వామి వారు ఒక చోట ఆగి, మీరు ఇక్కడే కొంతసేపు ఉండండి, కొందరు పెద్ద మనుషులు నా కొరకు వేచి ఉన్నారని వారికి చెప్పి గబగబా పెద్ద పెద్ద అంగలు వేస్తూ కొన్ని చెట్లు చాటుకు వెళ్ళినారు. అచట 2 పెద్ద పులులు రూపాలు
పెద్ద పులుల రూపాలు సింగన్నకు బ్రహ్మచారికి కనిపించెను. శ్రీస్వామివారు ఈ విధంగా పులులున్న చోటికి వెళ్ళుచున్నారేమా అని ఆశ్చర్యంగా చూస్తున్నారు దూరం నుండి. ఆ 2 పులులున్నూ శ్రీస్వామివారికి నమస్కరించుకున్నవి. శ్రీస్వామివారు, మహాత్ములారా, ఏమి ఇట్లు వచ్చినారు? తమరికి ఏమి కావలను అని ప్రశ్నించారు. వారు, తండ్రి శ్రీపాద, నిన్ను దర్శింపవలనని మాత్రమే కోరి వచ్చినామని వారు చెప్పినారు. శ్రీపాదస్వామి, ఆర్యులారా, తమరు శ్రీశైల దర్శనమునకు వచ్చు భక్తులకు సకల శుభములు కలగాలని క్రమంగా వారందరూ ముందు ముందు కాలంలో శివదీక్షలు పూని సద్గుణ సంపన్నులు కావాలని సంకల్పించండి. తమ తపశ్శక్తిని లోక కళ్యాణానికి దారపోయిటయే తమ కర్తవ్యం అని వారికి బోధించుటను దూరం నుండి సింగన్న దొర, నిర్మలానంద బ్రహ్మచారియు వినుచునే ఉండిరి. తర్వాత ఆ పెద్ద పులులు 2 అంతర్ధానం అయిపోగా శ్రీ స్వామివారు తిరిగి వచ్చి బ్రహ్మచారితోనూ సింగన్నతోనూ పదండి పోదాం అన్నారు. వారు నడక ప్రారంభించిన తర్వాత సింగన్న, స్వామి, ఇదేమి? తమరు ఎవరో పెద్ద మనుషులను కలవాలని పోయి పెద్ద పులులను కలిశారు. మాకు చాలా భయం వేసింది. నేను అతడికి రావాలని ప్రయత్నిస్తే నిర్మలానంద స్వామి నన్ను వద్దని ఆపినారు. వారు ఎవరు అంటూ ప్రశ్నించాడు. చిరునవ్వులతోనే శ్రీస్వామివారు ఇలా సెలవిచ్చారు. సంభాషణంతా మీరు విన్నారుగా. ఇది ఎవ్వరికీ చెప్పవద్దు. మహాత్ములైన వారు ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒక రూపం ధరించగోరితే ఆ రూపం ధరిస్తారు. వారు ఎప్పుడో జ్ఞానసిద్ధిని పొంది ముక్తులైన వారు. వానిని కూడా లోక కళ్యాణ సంకల్పం చేయమని కోరాను అన్నారు. అప్పుడు సింగన్న, అవును స్వామి, మీ సంభాషణ అంతయు విన్నాము. మేము మీ వెంట ఉన్నందుకు వారు ఆ రూపాలతో వచ్చినట్లున్నారు. కానీ స్వామి, రేపు ఎప్పుడైనా మాకు పెద్ద పులి కనిపిస్తే మరి మేము చంపేస్తాం కదా. అది క్రూర జంతువు, ఇతరులకు హాని చేస్తుందని మా భయం. ఇప్పుడు ఈ సంఘటన చూచిన తర్వాత మరి నేను పాపం చేస్తున్నానేమోనన్న భయం కలుగుచున్నది అన్నాడు. శ్రీస్వామివారు నవ్వి, మహాత్ములు నిరంతరం పెద్ద పులి రూపంలో సంచరిస్తారు అనుకున్నావా? వారు ఇప్పుడు మాత్రమే అట్లు వచ్చినారు అని పలికి, అయినను నీవు పెద్ద పులులనే కాదు, ఏ క్రూర జంతువులనైనను నీ కంటపడినప్పుడు నన్ను స్మరించుకో. నీవు వాటిని చంపే పని పడదు అని అవే దూరంగా పోతాయిలే అని వరమిచ్చారు. నిర్మలానంద బ్రహ్మచారికిన్ని సింగన్న దొరకున్ను ఆశ్చర్యానికి అంతులేకుండా పోయిందని చెప్పి శ్రీ బాబాగారు తర్వాత ఇలాగన్నారు. ఆ పులుల రూపాలతో మహాత్ములు వచ్చి శ్రీస్వామితో సంభాషించడం, ఆ సంభాషణమంతయు వీరిద్దరికీ వినిపించడం, ఇదంతా శ్రీపాదుల వారి లీలయే. వారి సంకల్పం లేకుంటే ఆ దృశ్యం కానీ ఆ మాటలు కానీ ఎవరికీ కనిపించదు, వినిపించదు. శ్రీ దత్తస్వామి లీలలు ఎన్ని చెప్పుకొనను సముద్రంలో నీటిబొట్టు మాత్రమే. వారి సంకల్పం చేత మనం ఇప్పుడు వారి లీలలు చెప్పుకోగలుగుచున్నాము అని ఆనందం ఉప్పొంగగా ప్రవచించినారు. తర్వాత ఇలా చెప్పారు. శ్రీస్వామి వారు ఒక్కొక్క రోజు వారిని వెంట తీసుకుని వెళ్ళేవారు. ఒక్కొక్క రోజు శ్రీస్వామి ఎవరికీ చెప్పకుండా అదృశ్యంగా తలంచిన చోటికి వెళ్ళి వచ్చేవారు. ఆ విధంగా వారు ఆ చుట్టుపక్కల క్షేత్రములైన త్రిపురాంతకం పోయి వచ్చారు. అట్లే ఉమామహేశ్వర క్షేత్రానికి పోయి వచ్చినారు. నిత్యకృత్యముల అనంతరం దైవదర్శనంకు వారు ఎక్కడికి పోవాలని సంకల్పిస్తే అక్కడకు వెళ్ళేవారు. ఈ సంగతి తర్వాత అక్కడి భక్తులు ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు వీరి సత్సంగంలో పాల్గొని ఈ స్వామివారు ఆ క్షేత్రంలో దర్శనం ఇచ్చారు అని చెప్పగా విని అందరూ ఆశ్చర్యపోయినారు. శ్రీ స్వామివారు మాత్రం ఏమీ ఎరగనట్లు ఉండిపోయినారు. ఆ 4 మాసాలలో శ్రీస్వామి తపశ్శక్తి మహిమలు వారికి ఎన్నో అనుభవంలోనికి వచ్చాయి. సింగన్న దొర కొడుకుకు బిడ్డకు అంగవైకల్య నివారణ జరుగుట అచట మొదటి మహిమ ప్రకటనం. శ్రీపాదస్వామివారు ఈ విధంగా దీపావళి వరకు అప్పుడప్పుడు అడవిలో సంచరిస్తూ అప్పుడప్పుడు సాధకుల సత్సంగంలో పాల్గొంటూ గడిపినారు. కార్తీక మాసం ఆరంభమై తర్వాత శ్రీస్వామివారు ఒక రోజున త్రిపురాంతకమునకు, ఒకరోజు ఉమామహేశ్వరం పోయి దర్శించి వచ్చారు. ఒకరోజు వారు కదలీవనమునకు పోవాలను సంకల్పాన్ని బయటకు చెప్పగా కొందరు సాధకులు తాము కూడా వచ్చేదమని కోరినారు. వారందరినీ అనుమతించగా అందరూ కలిసి పాదయాత్ర సాగించారు. కొంత దూరం పోయిన తర్వాత శ్రీస్వామివారు
తమతో వచ్చిన వారి అలసటను గ్రహించినారు. అందుకని వారందరితో ఇట్లు చెప్పిరి, మీరందరూ ఇచ్చటనే నిలబడండి. ముందు ముందు దారి చాలా దుర్గమ్ముగా ఉండును, కాబట్టి నేను పోయి అచట మహాత్ములను పలకరించి వస్తానని చెప్పగా వారు అచటనే ఆగినారు. శ్రీస్వామివారు అచటి నుండి కొంచెం ముందుకు పోయినట్లే పోయి అక్కడే అదృశ్యమైపోయినారు. 2-3 గంటల తర్వాత శ్రీస్వామివారు భక్తులు సాధకులు ఉన్న చోటికి రాగా అందరూ ఆశ్చర్యంగా అంతటికి కారణ్యంలోనికి దారి చూపేవారు లేకుండా ఒక్కరే పోయి వచ్చినారంటే చాలా ఆశ్చర్యపోయినారు. ఆ కీకారణ్యంలో శ్రీస్వామివారు ప్రవేశించగానే అచ్చటనే తపస్సు చేస్తూ ఉండే కృపాచార్యుల వారు ప్రకటమై శ్రీపాదులకు అభివాదము చేసినారు. శ్రీస్వామివారు ప్రసన్నులై చిరునవ్వులతో, ఏమీ మహాత్మా, తపస్సంకల్పములు చక్కగా నెరవేరుచున్నవి కదా అని ప్రశ్నించగా, శ్రీదత్త, ఎంత దయామయుడవయ్యా! ఆనాడు కైలాసమందు భువిని దివిగా మార్చు దివ్య ప్రణాళిక నిర్ణయించినావని విని ఎంతో సంతోషించితిని. ద్వాపరమందే రాజ్యకాంక్షలు కలహాలు మిక్కుటమై మహాభారత యుద్ధమునకు దారితీసినవి. అటువంటిది కలియుగంలో సుస్థిర శాంతి స్థాపన ఎట్లు చేయ నిశ్చయించినావో ఆ వ్యూహము మాకు ఎవరికీ అర్థము కాని విషయమే. నీ లీలలు నీకు తప్ప ఎవ్వరికీ తెలియవు అని ప్రస్తుతించగా, శ్రీపాదస్వామి, ఆర్య, తమరు తపస్సంపన్నత్వము చేత పాప ప్రక్షాళనము గావించుకున్నారు. ఇకపైన యుగాంతం వరకు తమ తపస్సు ప్రజల మనస్సులలోని పాపముల ప్రక్షాళనం కావాలని సంకల్పించి లోక కళ్యాణమునకు దోహదం చేయండి. ఇందు మూలంగా రాబోవు కృతయుగమందు తమరు గొప్ప పుణ్యపురుషులుగా అవతరించగలరు అని ఆశీర్వదించగా, కృష్ణాచార్యులు సంతోషంతో లోక కళ్యాణమునకు తప్పక తపస్సు చేస్తానని తెలిపెను. ఆ తర్వాత శ్రీ స్వామివారు లేనప్పుడు నిర్మలానంద బ్రహ్మచారి సింగన్న దొర తమకు తెలిసిన మహత్తులు చెప్పగా విని అందరూ శ్రీస్వామివారి శక్తియుక్తులను మనం ఏ విధంగానూ అంచనా వేయలేమని నిర్ణయించుకున్నారు. శ్రీ 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 అభేదానంద సరస్వతి స్వామివారు మాత్రం మౌనంగా చిరునవ్వులు నవ్వుచూ శ్రీ స్వామివారిని కన్నులారా దర్శించుచూ పరవశించారు. ఒకనాడు శ్రీపాదస్వామివారు ఇట్లా చెప్పారు, మనం భుజించే ఆహారమునే ఔషధం అంటారు. ఇవన్నీ వనమూలికలే. మూలికలలో జ్ఞానమూలికలు, అజ్ఞానమూలికలు అని 2 విధములుగా ఉంటాయి. సామాన్య భాషలో వాటిని భోజ్యములు మరియు అభోజ్యములు అనగా తినుటకు యోగ్యమైనవి కావు, యోగ్యము కానివిగాను చెప్తారు. జ్ఞానమూలికలను స్వీకరించుట వలన మనలోని ఓజస్సు తేజస్సులు వృద్ధి అయి మన జప తపో సాధనలు సరైన మార్గంలో సాగుతాయి. మరి వీటిని వర్గీకరించుటకు మానవుల బుద్ధి లేదా వివేకముపై ఆధారపడెదరు. ఎంతటి బుద్ధి వివేకవంతులకైనను దేనినైనా చూచినప్పుడు దాని గురించి పూర్తి అవగాహన కలుగదు. అందుకుగాను ముందుగా ఆ విషయమును తెలిసియున్న వ్యక్తి ద్వారా మార్గదర్శనము పొందవలసి ఉండును. అదేవిధంగా అభోజ్యములైనటువంటి వనమూలికలను తెలియక తినుట వలన అనేకములైన రుగ్మతలు కలుగుతాయి. మానసిక శారీరక రుగ్మతలు ఏర్పడతాయి. సామాన్యమైన వాటి వలన అనారోగ్యము, విషపూరితముల వలన ఉన్మత్తులు అంటే పిచ్చివారుగా మారుట వంటి ఎన్నో అపాయములు కలుగును. ఇచ్చట నాకు ఆహారమును బ్రహ్మచారి నిర్మలానంద సమకూర్చుచున్నాడు. అతను అరణ్యమందు అన్ని ప్రదేశముల యందు తిరిగి తినుటకు అనువైన కందమూలములను వెదికి తీసుకొని వచ్చి శుభ్రము చేసి నాకు అందించుచున్నాడు. మీకందరకు ఈ విషయం అవగతమే. శ్రీశైలంలో అడవిలో మనకు లభించు ఆహారం కందమూలములే కదా. పక్వ ఆహారములు, ఫలములు అందరికీ లభించవు. మీరు ఎట్లు భోజ్యములను స్వీకరించి అభోజ్యములను వదిలివేయుదురో, సాధనయందు కూడా ఉత్తమ, మధ్యమ, అధములైన వానిలో ఉత్తమ సాధనలను స్వీకరించి సర్వేశ్వరునికి ప్రీతిపాత్రులు కండి. సిద్ధుల కొరకు చేయు సాధనలు మధ్యములు, ప్రజల మన్ననలు సన్మానములు ఆశించి చేయు సాధనలు అధములు అని శాస్త్రవాక్యము. తంత్ర ప్రయోగములతో భూతప్రేత పిశాచములను వశీకరించుకొనుట, ప్రజలను భయభ్రాంతులను చేయుట అన్నవి అధమాధమ సాధనలు. వాటి వలన తిరిగి మానవ జన్మకు దూరమైపోవుదురు అని వివరించిరి. మీరు మీ గురువుల నుండి పొందిన దీక్షలను వారి వారి పర్యవేక్షణలో కొలది కాలము సాధన చేసిన పిదప వారి వారి ఆజ్ఞానుసారము
మీకు నిర్దేశింపబడిన ప్రదేశంలో మీ సాధనను కొనసాగించి సిద్ధిని పొందుట సాంప్రదాయము. అలాగే మీరందరూ ఇచట చేరి ఈ క్రతువులు నివర్తించుచున్నందుకు లోక కళ్యాణము కలుగును. ఇచట మార్గములు భిన్నముగా ఉండినను గమ్యం మాత్రం ఒక్కటే. అచటికి అంటే గమ్యానికి చేరిన వారు ఈ తారతమ్యములను పరిగణించరు. ఈ మార్గముల యందు ప్రయాణించువారు ఎవరు గొప్పవారు కానీ తక్కువవారు కానీ కారు. వారి వారి మానసిక స్థితి పూర్వకర్మల రీత్యా వారికి తగు సమయమందు గురు సమాగమము మరియు గురుమార్గ నిర్దేశనము జరుగుతుంది. అందువలన అన్ని మార్గములు శ్రేష్టమైనవే. వాటి గురించి తర్కమును వాదములను విడిచిపెట్టి సాధనోన్ముఖులు కావాలి. అందువలన త్రిపుర చెప్పిన విద్యాగీతను అనుసరించి యోగ శ్రేష్ఠులు కండి. శ్రీపాదస్వామి వారు చెప్పిన ఈ వివరణను విని అచట ఉన్నవారందరూ సాధు సాధు అనిరి. శ్రీపాద సమర్థ సద్గురువన్న నీవే ఈరోజు కదా మా సాధనలు ఫలించినవి. ఇంతటి సద్గురుని సన్నిధానం మాకు సర్వదా అభిలషణీయం. సర్వకాలములందు మాతో ఉండి మార్గదర్శనము చేసి రక్షించు స్వామి అని ప్రార్థించినారు మిగతావారు. మహత్తరమైన మహిమాన్వితములైన జగన్మాత ప్రభావం ఈ జగత్ప్రభువుల వారి నోట వినడం మా సాధనల ఫలితం, మా గురువుల దీవెనలు అని తమలో తాము చెప్పుకొనినారు. శ్రీపాదస్వామి వారిని మనసు నందు తలంచుటతోనే అమితానందము కలుగుచున్నదని చెప్పుకొనిరి. శ్రీపాదస్వామికి జై జయనాదములు చేయుటతో ఆనాటి సభ ముగిసినది. శ్రీపాదుల వారి దక్షిణ పర్యటనలో అతి ముఖ్యమైన జ్ఞానబోధ శ్రీశైల క్షేత్రమందు ఈ విధంగా జరిగింది. కావుననే ఆ క్షేత్రమునకు అద్భుతమైన వైభవం కలిగినది అని శ్రీబాబా గారు పలికిరి. అశ్వత్థామ శ్రీశైల క్షేత్రంలో చాతుర్మాస వ్రతము పూనిన వారిలో ఒక ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలను రూపొందించుకొని దాని ప్రకారం వ్రతాచరణ చేస్తూ ఉన్నారు. కానీ శ్రీ స్వామివారి వ్రతం వేరు. వారిది లోకరక్షా దీక్ష. శ్రీపాదస్వామి వారు విభూది మఠమందు ఉంటున్నారు. పగలంతా ఎక్కడెక్కడో సంచరిస్తూ సత్సంగ సమయానికి వచ్చిన రోజు అందరికీ జ్ఞానబోధలు చేస్తారు. మిగిలిన సమయాలలో సత్సంగం అక్కడ చేరిన వారిలో పెద్దలు ఔత్సాహికులు అనేకమైన సూత్ర భాష్యములు వివరిస్తూ బోధిస్తారు. నిర్మలానంద బ్రహ్మచారి శ్రీస్వామి వారి మహిమా విస్తారం చేత బాగా ఆకర్షింపబడినాడు. కాబట్టి సింగన్న దొరను వెంట తీసుకొని అడవి అంతా తిరిగి మంచి కందమూలములు పండ్లు తెచ్చి శ్రీస్వామికి సమర్పిస్తూ ఉండేవాడు. శ్రీపాదుల వారు కూడా అతని వినయ విధేయతలకు ప్రసన్నులై ఒక్కొక్కసారి తమతో అడవిలో సంచారానికి తీసుకువెళ్లేవారు. ఇలా ఉండగా ఒకరోజు విభూది మఠమునందు శ్రీపాదస్వామి వారు ఉండగానే ఒక వింత జరిగెను. శ్రీపాదుల వారు అందరితో ఇట్లనిరి, మీరందరూ ఇక్కడే నిశ్శబ్దంగా కూర్చోండి, ఒక మహాత్ముడు రాబోచున్నాడు అని చెప్పి వారు లేచి కొంచెం దూరంగా వచ్చి నిలిచారు. అంతలో ఒక దివ్య తేజోపుంజము శ్రీస్వామికి ఎదురుగా నిలుచుట అందరికీ గోచరించింది. కానీ వారి రూపము గాని మాటలు గాని ఏమీ గోచరించలేదు, వినిపించలేదు. శ్రీస్వామి వారి ఎదుట ఆ కాంతిమయ శరీరం నుండి అశ్వత్థామ ప్రకటమైరి. శ్రీస్వామివారి చరణాలు స్పృశించి నమస్కరించి నిలువగా శ్రీస్వామివారు ఏమి నాయనా అశ్వత్థామ, కుశలమా అని ప్రశ్నించినారు. అందులకు అశ్వత్థామవారు, స్వామి సద్గురుదేవా, దయాసాగర, శరణు శరణు, ఇంతకాలమునకు మీ దర్శనంతో ధన్యుడనైతిని. కరుణాసింధు దేవా, దీనబాంధవ, ఏమి నా ప్రారబ్ధము? ఎంతకాలం ఈ అశాంతి ఆవేదన తీరుట ఎన్నడు? ఇంకనూ ఎంతకాలము ఈ నరకయాతనను అనుభవించవలసి ఉన్నది? ప్రభు, నన్ను ఉద్ధరించి ఉత్తమగతులు ప్రసాదించ వేడుచున్నాను. సద్గురువులైన తమకు అసాధ్యం అన్నది లేదు. గ్రహగతులను మార్చి శాపోపహతులను రక్షించగల సామర్థ్యము సద్గురువులో కేగలదని నమ్మి ఇంతకాలం తమరి రాకకై నిరీక్షిస్తూ గడుపుచున్నాను. ఈనాటికి నా నిరీక్షణ ఫలించింది అని ప్రార్థన చేసెను. శ్రీపాదస్వామి వారు సర్వజ్ఞులు, సకలము ఎరిగినవారు. అశ్వత్థామతో, నాయనా, నీవు చిరంజీవిగా ఉండవలనని మీ తండ్రి గారి అభిమతము. ఆ కారణం చేత నీవు యుగాంతం వరకు ఇట్లే ఉండక తప్పదు.
పాప సంచితమైన ఆహార వ్యవహారముల వలన సంప్రాప్తించిన కర్మ ఫలమును అనుభవించి మాత్రమే తీర్చవలను. నీ అదృష్టము చేతను మీ తండ్రిగారి ఆశీర్వచనము చేతను మా దర్శనం ఈనాడు నీకు లభించింది. నీకు తండ్రియు గురువును ఒకరే. ఆ కారణంగా నీవు నీ తండ్రిని గురుభావంతో సేవించలేదు, తండ్రిగా మాత్రమే చూడగలిగితివి. అందువలన నీకు అశాంతి కలిగి బాధింపబడుచున్నావు. ఇకనైనా నీ తండ్రిని గురువుగా భావించి మనసారా ధ్యానించి ప్రార్థించు, నీకు శాంతి లభిస్తుంది, శుభం చేకూరునుగాక అని ఆశీర్వదించినారు. తిరిగి అశ్వత్థామ శ్రీపాదుల వారికి నమస్కారం చేసి సెలవు తీసుకుని వెడలిపోయినాడు. ఆ కాంతిపుంజము తిరిగి ఆకాశ మార్గంలో పోవుట మాత్రము అందరికీ కనిపించింది. ఈ సంఘటన చూసిన వారందరూ ఆశ్చర్యంలో మునిగిపోయినారు. శ్రీపాదస్వామివారు సభలోనికి వచ్చిన తదుపరి నిర్మలానంద బ్రహ్మచారి ఇట్లు వినయంతో ప్రశ్నించినాడు. స్వామి, మాకు వినే అర్హత ఉండినట్లయితే తమను దర్శింపవచ్చిన మహాత్ముని పేరు విశేషములను తెలుపగలరు, లేకుంటే మమ్ము క్షమించగలరు అని వేడుకోలుగా ప్రశ్నించగా శ్రీపాదస్వామి, ఓహో, అదా మీ సందేహం. ఆయన ఇచ్ఛానుసారమే ఆ సంభాషణను మీరు వినలేకపోయినారు. యుగభేదం వల్ల ఆ వాక్కులు వినబడలేదు, రూపం కనపడలేదు. అనేక మంది మహాత్ములు ఈ విధంగా జ్యోతిస్వరూపులై సంచరిస్తూ ఉంటారు. ఆ వచ్చిన మహానుభావుడు అశ్వత్థామ. వారికి కావలసిన శాంతిని ప్రసాదించే మార్గం తెలిపి పంపించి వేసినాను అని జరిగిన సంభాషణలోని సారాంశమును మాత్రం వివరించారు. అంతేకాక శ్రీశైలంలో సాధన చేసుకునే యోగులు, సాధకులు చాలా జాగ్రత్తగా మెలగండి. ఎందుకంటే వేలాది సంవత్సరాలుగా ఇచటనేయుండి తపస్సంపన్నులైన వారు ఎందరో మీ మీ ప్రవర్తనలను కనిపెట్టుచుందురు. ఎవరైతే గురువాజ్ఞకు వ్యతిరేకులై ప్రవర్తిస్తారో వారికి తగిన పరీక్షలు, శిక్షలు కూడా పెట్టుటకు వారు సమర్థులై ఉంటారు. అందుచేత మీ ప్రతి కదలికయు వారు గమనిస్తూ ఉంటారని మాత్రం తెలుసుకొని మెలగండి అని అందరికీ హితబోధలు చేశారు. ఈ విధంగా ప్రతిరోజు స్వామివారిని ఆశ్రయించి బోధల ద్వారా నిత్యనూతన విషయాలను శ్రవణం చేస్తూ వారు గడుపుచున్నారు. శ్రీశైల క్షేత్రమునందు శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వం నుండి కార్తీక పౌర్ణిమ పర్వదినం వరకు నిత్యము స్నానానుష్ఠానములు, దైవ దర్శనములతో పాటు సకల సాధు సత్పురుషులతో సత్సంగములను నెరపి వారికి అద్భుతమైన జ్ఞానామృతమును పంచినారు. 4 నెలలు 4 రోజుల వలె గడిచిపోయినవి. శ్రీశైల క్షేత్రమంతయు శ్రీపాదుల జ్ఞానబోధలతో పరవశించినది. అందరి నోట ఒకటే మాట, ఇంత చిన్న వయస్సులో ఉన్న బాలయోగి సాక్షాత్ శివుడో లేక దత్తాత్రేయుడో కాకుంటే ఈ జ్ఞాన వైరాగ్యములు తాను పొందుటే కాక ఇట్లు వివరముగా బోధించుట ఎవరికి తరముగలదు? ఎవరికి తరము కాదు. ఈయన ఆ జన్మసిద్ధుడే కనుకనే చూపులేని వారికి చూపునిచ్చాడు, మూగకు మాటల్నిచ్చాడు, అనేకమైన ఆదివ్యాధులను నివారించున్నాడని అందరూ చెప్పుకొనగా అనేక మంది యాత్రికులు, భక్తులు కూడా దర్శించుకున్నారు. సాధవులు ఈ సాంగత్యం ద్వారా మెరుగుపెట్టబడినారు. వారిలో వారు సాధనానుభూతులను చవిచూచినారు. కొందరికి వారి అంతరాంతరాళములలో వెలుగు మార్గం గోచరించింది. శ్రీస్వామివారు చాతుర్మాసముల చివరి రోజు అనగా కార్తీక పౌర్ణమి రోజు భిక్ష స్వీకరించి తదుపరి మానసికంగా శ్రీ మల్లికార్జున స్వామికి, భ్రమరాంబ మాతకు ప్రణామాలు సమర్పించి ధన్యవాదములు తెలిపినారు. అంతకాలము తమతో కలిసి సత్సంగం చేసిన సాధువులందరి సాధన చక్కగా చేసి గమ్యం చేరమని దీవెనలను ఇచ్చినారు. నిర్మలానంద బ్రహ్మచారితో మాత్రం శ్రీపాదస్వామి ఇట్లు పలికినారు. ఓ బ్రహ్మచారి, నా ప్రవాస దినములు ఈ క్షేత్రమునందు పూర్తి అయినవి. ఇప్పుడు నా తదుపరి మజిలీ మరియు చివరి మజిలీ అయిన కురోపుర ద్వీపమునకు పోవుటకు సమయం అయినది. ముందుగా భీమానది, కృష్ణానది సంగమం చేరి అచట శ్రీ భీమేశ్వరుని దర్శించి తదుపరి కురోపురమునందు నా తపోసాధనను కొనసాగించెదను. ఇంతకాలము శ్రద్ధగా సేవలు చేసితివి. నీ సాధనను చక్కగా కొనసాగించి ఉత్తమ స్థితిని పొందుము అని ఆశీర్వదించినారు. నిర్మలానంద బ్రహ్మచారి శ్రీస్వామి వారి నిర్ణయమును విని వారి
వియోగమును తలంచి, స్వామి, ఈ 4 నెలలు కాలము మమ్ము లాలించి పాలించిన దేవదేవ, తమరు ఎంచుకున్న క్షేత్రము ఇంతకన్నా పవిత్రమైనదా స్వామి? తమ సాధనకు ఇచ్చట ఆటంకములు కలుగునని ఇట్లు నిర్ణయించుకుంటిరా? తమరికి ఏ ఆటంకములు లేకుండునట్లు నేను తమ శిష్యుడనై సేవించెదను. ఇచ్చటనేయుండి తమరు తపం ఆచరించినచో మాకందరికీ ఆనందము కలుగును స్వామి అంటూ ప్రార్థించగా శ్రీస్వామివారు చిరునవ్వులు చిందిస్తూ, బ్రహ్మచారి, మనము ఎచ్చటను బంధాలు అనుబంధాలు పెంచుకొనరాదు. స్థలముతో గాని వ్యక్తులతో గాని మనకు బంధము లేదు. సర్వేశ్వరుని నిర్ణయం ప్రకారం వర్తించాలి. ప్రతి క్రియకు ఒక కారణం ఉంటుంది, కాలపరిమితి ఉంటుంది. ఈశ్వరాజ్ఞనే అందరం పాటించుట మేలు. సంయోగ వియోగాలు ఆత్మకు ఏమీ లేవు. అది అఖండమని గ్రహించు. నీవు రాదలంచిన నా సూచన మేరకు అచటికి రావలను. లోక కళ్యాణమే నా కర్తవ్యం. కురువపురం అతి పురాతనమైన తపోభూమి. అచట నా దివ్య సంకల్పమునకు ప్రారంభ సమయం ఆసన్నమైందని చెప్పుచునే ఉన్న చోటనే అదృశ్యమైపోగా ఆ బ్రహ్మచారి నిర్ఘాంతుడై కొద్ది క్షణాలు ఉండి తదుపరి వారు నిలిచిన ఆ భూమికి నమస్కరించుకున్నాడు. శరీరం పులకరించగా ఎంతటి మహానుభావుల సన్నిధి ఇన్ని రోజులు మనకు లభించినదో ఈనాడు నాకు అర్థమైందని తలచి పరవశించినాడు అని శ్రీ విఠల్ బాబా గారు వివరించి కొంచెంసేపు తన్మయత్వంలో ఉన్నారు. తర్వాత ఇలా చెప్పారు. శ్రీపాదస్వామి నడియాడి అందరినీ అనుగ్రహించినటువంటి భూమిపైననే మనకు ఇంత ఆనందం కలుగుచున్నదంటే నిత్యము వారి సాన్నిధ్యాన్ని అనుభవించిన వారు ఎంత అదృష్టవంతులో కదా అని జై జయనాదాలు చేయగా అందరం వారితో శృతి కలిపినాము. ఇది 10వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః.